ఏఐజీ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ఇచ్చి గౌరవిస్తుందని ఆశిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అందుకోసం తెలంగాణ సీఎంగా తన వంతు కృషి చేస్తానని చెప్పారు. బంజారాహిల్స్లో ఏర్పాటు చేసిన ఏఐజీ ఆసుపత్రిని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం హెల్త్ టూరిజం హబ్గా మారిందని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి అన్నారు. దేశంలో తయారయ్యే బల్క్ డ్రగ్లో 35% హైదరాబాద్లోనే ఉత్పత్తి అవుతుందని చెప్పారు. జీనోమ్ వ్యాలీ హైదరాబాద్కు చాలా కీలకమన్న రేవంత్, దాదాపు 66 దేశాల నుంచి వచ్చే రోగులకు వైద్య సేవలు అందించే స్థాయికి ఏఐజీ చేరుకోవడం మనకందరికీ గర్వకారణమని చెప్పారు. ఏఐజీ ఆసుపత్రి సేవలు ఇంకా విస్తరించాలని కోరారు. హెల్త్ టూరిజంలో ప్రభుత్వానికి సహకరించాలని నాగేశ్వర్ రెడ్డిని కోరామన్నారు. ఐడిపిఎల్ మాజీ ఉద్యోగుల కృషి వల్లే ఫార్మా రంగం అభివృద్ధి చెందిందని చెప్పారు. క్యాన్సర్ చికిత్సలో నోరి దత్తాత్రేయ సలహాలు సూచనలు తీసుకుంటున్నామని రేవంత్ వెల్లడించారు. క్యాన్సర్ వల్ల మహిళలే ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారని, వారి ఆరోగ్య వివరాలు నమోదు చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. జనని మిత్ర యాప్ పేద రోగులకు ఎంతో ఉపయోగపడుతుందని రేవంత్ తెలిపారు. నిమ్స్లో అదనపు బ్లాక్, ఎల్బీ నగర్, సనత్ నగర్లో ఆసుపత్రులు నిర్మిస్తున్నామని చెప్పారు. సామాజిక బాధ్యతగా ఏడాదిలో 1 నెల రోజులు ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేయాలని ఈ రాష్ట్రంలో ఉన్న డాక్టర్లందరికీ విజ్ఞప్తి చేస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఒక నిర్ణయం ఈరోజు దేశంలోనే ఫార్మా రంగంలో మన రాష్ట్రం రాణించగలుగుతుంది. దాని కొనసాగింపుగా ఈరోజు దాదాపు 66 దేశాల నుంచి, నాకు తెలిసినంతవరకు ఏఐజీ 66 దేశాల నుంచి